హై ఫ్రెండ్స్ అందరికీ నేను మిషవ ఒక్క ఫైన్ నా కోసమే అది పనిగా రాశారు అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు ఆ ఫైన్ వినగానే. మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో టిక్ టాక్లో ఉంటే డౌన్లోడ్ చేశాను అనమాట. సో చూడండి, పోలీసు వాళ్ళు 22వ తేదీ నుంచి ఇలా ఉన్నాయి ఫైన్లు అని చెప్పేసి పాంప్లెట్లు కూడా పంచుతున్నారు అనమాట. సో చూసుకోవచ్చు మీరు, 22 నుంచి ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతాయి. దీన్ని కూడా మీరు నమ్మకపోయారంటే మాత్రం ఇంక నేనేం చేయలేను. లాస్ట్ టైం చేశా ఇలా వస్తున్నాయి రూల్స్ అని చెప్పేసి, ఎవరినో భయపెడదామనో లేదంటే ఏదన్నా నాకు కోవిడ్కి రావద్దని చెప్తే ఏమన్నా లక్షలు వస్తుందా, లేదు కోవిడ్కి రమ్మని చెప్తే ఏమన్నా నాకు లక్షలు వస్తుందా? ఇలా రూల్స్ ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఫైన్లు పడ్డాయంటే దోలు తీరిపోతుంది, జీతం ఇక్కడే పోతుంది సంకనాయకి అని చెప్పేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్దాము అనే ఉద్దేశం మాత్రమే. మిమ్మల్ని రావద్దని భయపెట్టట్లే, రమ్మని భయపెట్టట్లే. అది మీ ఇష్టం, మీ సిచ్యువేషను, మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. పాంప్లెట్లు పంచుతా ఉన్నా కూడా మీరు ఇంకా నమ్మకపోతే ఏం చేయలేను. మా సార్ జస్ట్ ఇంతకుముందే ఫోన్ చేసి, ఈ కారు నాకు సంబంధంలే, ఈ కారు నీదే, ఇంకా నీ ఇష్టం, నువ్వు ఎట్లా తోలుకుంటావో నీ ఇష్టం, దానికి వచ్చే ఫైన్ కూడా నీకే సంబంధం, నాకు సంబంధం లేదు, దానికి పెట్రోల్ మాత్రమే నేను పట్టిస్తా, నా డ్యూటీలు మాత్రమే నువ్వు చేయాలి. ఫోన్ వాడుతా బండి తోలుతావా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా బండి తోలుతావా, లేదంటే 120 స్పీడ్ కాడ 140 పోతావా, 150 పోతావా, మొత్తం నీకే సంబంధం, నాకు సంబంధం లేదు, ఎలాంటి ఫైన్ వచ్చినా నువ్వే కట్టుకోవాలని చెప్పేసి జస్ట్ ఇప్పుడే ఫోన్ మాట్లాడి పెట్టేసినాడు. ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో కోవిడ్కి వచ్చినప్పుడు మా సార్ చెప్పిన విషయం, నీకు ఏదన్నా 1-2 ఫైన్లు స్టార్టింగ్లో కొత్త తెలియదు కాబట్టి పడ్డాయంటే నేను కడతాను అని చెప్పాడు అనమాట. అప్పుడు 10, 5 ఏడన్నా నో పార్కింగ్ పెట్టిన కాడ 10, 15 అట్లా రాసిపోతా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం దూల తీరిపోతున్నాయి. వచ్చే జీతం మాత్రం 120 దినార్లు, ఫైన్లు మాత్రం 150, 160 దినార్లు. చాలా బాధ వస్తుంది ఇంత ఫైన్లు పెట్టడం మాత్రం. లేనాటి ఉన్నాటి ఇట్లా చెప్పను నేను, ఎంతెంత ఫైన్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వేటికి ఏ ఫైన్లు పడతాయి అనేది క్లారిటీగా చెప్తాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కొంతమందికి ఉపయోగపడుతుంది. మీకు క్లారిటీగా సైడ్ కూడా స్క్రోల్ చేస్తా చూడండి. సో ఇది 22వ తేదీ నుంచి స్టార్ట్ అయిపోయింది. రెడ్ సిగ్నల్ క్రాస్ చేశారంటే అంతే, రెడ్ సిగ్నల్ దాటారంటే 150 దినార్లు ఫైను, 600 నుంచి 1000 దినార్లు కోర్టు దాకా వెళ్తే ఫైన్ పడుతుంది అనమాట ఎక్స్ట్రా. సో వాహనాలు ఎలా పడితే అలా నడిపినా కూడా ఖచ్చితంగా 150 దినాలు ఫైన్ పడుతుంది. సో వికలాంగులకు సంబంధించి ఎక్కడన్నా పార్కింగ్ ఉన్న కాడ పార్కింగ్ మనం పార్క్ చేస్తే 150 దినాలు ఫైను. ప్రైవేట్ వాహనాలు కాదులే, మీకు అర్థమయ్యేది చెప్తా. అంటే ఇప్పుడు మనం బండి తోలుతున్నాం, డ్రైవర్ ఎవరినన్నా ట్యాక్సీ లాగా వేరే వాళ్ళని ప్యాసింజర్లను ఎక్కించుకొని ఎక్కడన్నా డ్రాప్ చేయడము, తీసుకొని వెళ్ళటము, తీసుకొని రావటం, అట్లా ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇట్లాంటివి చేస్తే అంటే ట్యాక్సీ చేయాల్సిన పనులు ప్రైవేట్ వాహనాలు చేస్తే, అంటే మనం డ్రైవర్లు లాంటి వాళ్ళు కానీ లేదంటే బయట ఎవరైనా పనులు చేసుకునే వాళ్ళు కానీ అలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా 150 దినాల ఫైన్. స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఒక్కొక్క రోడ్డుకి ఒక్కో లిమిట్ ఉంటుంది. సో అక్కడ కెమెరాలు ఉంటాయి. మనం ఇప్పుడు 80 ఉన్న కాడ 90, 100 అలా వెళ్ళామనుకో 70 నుంచి 150 దినాల ఫైన్. ఇప్పుడు లైసెన్స్ని మనం గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని పోవడము, లేదంటే గవర్నమెంట్ మన లైసెన్స్ క్యాన్సిల్ చేసిన కాడ మనం కూడా తోలామంటే 75 దినాల ఫైన్ పడుతుంది. లైసెన్స్ లేకుండా తోలకూడదు. అంబులెన్స్కి ఏదన్నా ఫైర్ సర్వీస్ గవర్నమెంట్ సంబంధించిన వెహికల్స్ మన వెనకాల వస్తూ ఉన్నప్పుడు మనం సపరేట్గా బండి వాటికి గ్యాప్ ఇచ్చేయాలి, 75 దినార్ల ఫైన్. మినిమం 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని మనం కారులో ముందు సీట్లో కూర్చోబెట్టుకోకూడదు ఇట్లా. సో అండ్ కారులో వదిలిపెట్టేసి కూడా బయటికి వెళ్ళకూడదు. చేతిలో ఫోన్ వాడతా, చేతిలో ఇట్లా పట్టుకొని ఫోన్ని ఇలా పట్టుకొని బండి ఒక చేతితో పట్టుకొని తోలుకుంటా పోతా ఉన్నా 75 దినార్ల ఫైను. అండ్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నా 75 దినార్ల ఫైను. ఇంకో విషయం, ఇంపార్టెంట్ అయిన విషయం ఏం చెప్తానంటే, నేను నా సైడ్ నుంచి బ్లూటూత్ కూడా పెట్టుకోకపోవడం బెటరు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమి ఫోన్ యూస్ చేయకుండా దూరంగా పెట్టేసి బ్లూటూత్ పెట్టుకోకుండా, అండ్ ఇలాంటి నెక్ బ్యాండ్లు కూడా యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. నెక్ బ్యాండ్లు కూడా మెడలో లేకుండా ఉండి తర్వాత ఎక్కడన్నా ఆపిన దగ్గర స్కూల్ పార్కింగ్లో ఎక్కడన్నా పెట్టుకొని ఉన్నప్పుడు ఇంకా బండి తోలకుండా ఖాళీగా పెట్టుకొని బ్లూటూత్ని యూస్ చేసుకొని ఫోన్ మాట్లాడుకోవడం బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే 75 దినార్లు అంటే మన జీతంలో సగం జీతం పాయ్. వచ్చేది అంతంత మాత్రం. ఫోన్లు యూస్ చేయకండి దయచేసి, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మనం ఫోన్ మాట్లాడుతున్నామని పోలీసు వాళ్ళకి అనిపించి ఆపారంటే వాళ్ళు కూడా సేమ్ ఫైన్ వేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద మార్క్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు ఈ లైను ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైను అని 4 లైన్లు ఉంటాయి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఆ లైన్ క్రాస్ అయ్యేటప్పుడు, అంటే ఈ లైన్లో వెళ్ళేటప్పుడు ఈ లైన్లోనే వెళ్ళాలి. ఈ లైన్లోకి ఆ లైన్లోకి మధ్యలో వెళ్ళటము, లైన్లు క్రాస్ చేయడము, లైన్లు క్రాస్ చేసేటప్పుడు ఎలా పడితే అలా బండ్లు క్రాస్ చేసేటప్పుడు అండ్ సిగ్నల్ లేకుండా ఇది చేయడం వల్ల ఫైన్ పడుతుంది 50 దినార్లు. సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. సీట్ బెల్ట్ వేసుకోకపోయినా కూడా 30 దినార్ల ఫైన్.
బండిని మనం ఓవర్టేక్ చేయాలంటే ఆ లైన్లో ఈ లైన్లో బండ్లు చూసుకొని సిగ్నల్ వేసుకొని దాటుకోవాలి. దాటుకున్న తర్వాత ముందుకెళ్ళి మళ్ళీ సిగ్నల్ వేసి దాటాలి. అంతేగాని ఇలా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి అంటే ఇట్టా 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 నడిపామంటే ఫైన్ పడుతుంది. అట్లా చేయకూడదు. లైన్లో వెళ్తున్నాం, ఓవర్టేక్ చేయాలంటే ఆ లైన్లోకి సిగ్నల్ వేసి ముందుకెళ్ళాలి. ఆ తర్వాత ఇంకో లైన్లోకి మళ్ళీ సిగ్నల్ వేసి ముందుకెళ్ళాలి. అంతేగాని ఇలా 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 తోలకూడదు. తోలితే 30 దినాలు ఫైన్. అంటే ఓవర్టేక్ చేసేటప్పుడు ఎలా పడితే అలా ఓవర్టేక్ చేస్తే 30 దినాలు ఫైన్. బండికి సంబంధించిన లైసెన్స్లు అదే దప్తరు, బండి పేపరు మనం క్యారీ చేయకపోతే అంటే బండిలో పెట్టుకోకుండా ఎక్కడన్నా తిరుగుతూ ఉంటే 20 దినాలు ఫైను. అంటే మళ్ళీ టైమింగ్ లేకపోతే ఎలా ఉంటుందో తెలియదు, కానీ బండిలో పెట్టుకోకుండా తిరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా ఆపినప్పుడు ఆ దప్తర్ అనేది చూపించాలి. అది చూపించకపోయినా కూడా 20 దినాలు ఫైన్. కానీ కదా స్టార్టింగ్లో నా కోసం రాసిన ఫైన్ ఏంటో చెప్తా చూడండి. ముఖ్యంగా చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. అసలు టిక్ టాక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇలాంటి పోస్ట్ చేయకూడదంట. సో ఏదైనా క్రైమ్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, దాన్ని మనం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు. ఏదైనా క్రైమ్ జరుగుతుంది అంటే కొట్లాడుకోవడము లేదంటే ఏదైనా జరుగుతున్నప్పుడు అవి కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టకూడదు. సోషల్ మీడియాలో పెడితే ఎంతో తెలుసా ఫైను? అన్నిటికన్నా హైయెస్ట్ ఫైన్ ఇదే. 1000 దినార్ల నుంచి 2000 దినార్లు. అంటే దగ్గర 2000 దినార్లు అంటే 5 లక్షల పైనే. 1000 నుంచి 2000 దినార్లు అంటే మనం ఇక్కడ ఖచ్చితంగా 20 నెలలు పనిచేయాలి. అంటే 1.5 సంవత్సరం పైన పనిచేయాలి మనం ఇక్కడ. సో దయచేసి ఇంక నుంచి అంటే ఏప్రిల్ 22 వరకు జరిగినది వేరే, కానీ ఏప్రిల్ 22 నుంచి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా. అండ్ బ్లూటూత్లు కూడా యూజ్ చేయడము, ఫోన్ యూజ్ చేయడం లాంటివి ఖచ్చితంగా చేయను నేనైతే. సో వచ్చే వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏది క్రైమ్ని షూట్ చేయకండి. ఒకవేళ మీరు షూట్ చేసినా మీ దగ్గర పెట్టుకోండి, కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్లోడ్ చేయకండి. దయచేసి జాగ్రత్త పడండి యూట్యూబర్స్ అండ్ టిక్ టాక్లో వీడియోస్ చేసే వాళ్ళు అందరూ. సో మనం మంచి కోసం అంటే ఇలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చూడండి అని చెప్పేసి చెప్తాము, కానీ అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది అనుకుంటా. అందుకని చెప్పేసి మన ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి దీనికోసం సపరేట్గా పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. సో నేను ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ చాలా పెట్టా, అందుకు నాకు బాగా సెట్ అయింది ఇది. నేనైతే ఇంక నుంచి ఫోన్ యూస్ చేయను, రన్నింగ్లో వెళ్తానప్పుడు వీడియోలు రికార్డ్ చేయడం లాంటివి అస్సలు చేయను, బ్లూటూత్లు కూడా ఇంక యూస్ చేయను. ఎక్కడన్నా ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు ఇట్లా కార్లో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం యూస్ చేసుకుంటా ఫోన్ మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఫైన్లు నేను కొన్నే చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, జాగ్రత్తగా ఉండండి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంటే ఇంతకుముందు వీడియో చేసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ MOI కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్ అది. దాంట్లో ఏదన్నా పోస్ట్ పెట్టినా దాంట్లో ఏదన్నా రూల్ పెట్టినా పక్కా అది అమల్లోకి వస్తుంది. అది కువైట్ వాళ్ళకి కానీ బయట దేశాల వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ పక్కా రూల్ వస్తుంది. నేను దాని గురించే మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు కూడా దీని గురించే మాట్లాడుతున్నా. దయచేసి జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వచ్చే వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి అస్సలు తెలియట్లా. డస్ట్బిన్లు మాదిరి కూడా కెమెరాలు పెట్టేసినారు. ఏం చేయాలి? ఫైన్ పడితే ఏం చేయాలి? కొత్తగా వచ్చేవాళ్ళు మరీ అప్పు చేసుకొని ఫ్యామిలీ కోసం వస్తాం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎక్కడ కెమెరాలు ఉంటాయి ఏంటి అనేసి అనుభవం ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది? దయచేసి జాగ్రత్త పడండి. ఇంకా మీరు నమ్మలా, ఇంకా అది ఫేక్ అది ఇది అనుకుంటే నేను ఏం చేయలేను. ఎవరిని మనం బాగుపరచలేము. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. మనం చెప్పడానికి మాత్రమే మనకి చెప్పగలుగుతాం అంతే. ఏ ఫైన్ పడినా కూడా మనకే బొక్క, మన జీతమే బొక్క. మాటమే పన్ను ఖచ్చితంగా జీతంలో కట్ చేస్తా శివ అన్నాడు. సో ఇంక నుంచి నేను భయంగా పని చేసుకుంటా అండ్ హ్యాపీగా ఈ కొద్ది రోజులు గడిపేసి ఇంటికి వస్తా. తర్వాత మళ్ళీ చూద్దాం. కువైట్ వాళ్ళకి ఇలాంటి ఫైన్లు పడినా కూడా వాళ్ళకి వచ్చే జీతాలు వేరు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కట్టుకుంటారు. మనకి నెలా పొద్దు చాలా హ్యాపీగా జీతం తీసుకుంటాం, సంతోషంగా ఇంటికి పంపించుకుంటాం. కానీ ఇక్కడ ఉండే ఫైన్ వల్ల ఒకవేళ ఏదైనా పడకూడదు ఎవరికి, దేవుడి వల్ల అందరూ హ్యాపీగా పనిచేసుకోవాలి. మన టైం బాగలేక ఏదైనా ఫైన్ పడితే నెలా పొద్దు వచ్చే జీతం 120 దినార్లు కాకుండా తర్వాత నెలలో వచ్చే జీతంలో 30 దినార్లు 35 దినార్లు కట్ చేసుకొని ఇంటికి పంపించుకోకుండా ఏడ ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. సో దయచేసి జాగ్రత్తగా పనిచేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. వీడియోని కొత్తగా వచ్చే వాళ్ళకు అండ్ కువైట్లో ఉన్న వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరన్నా బయట పనులు చేసే వాళ్ళకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో ఫైన్ లేదన్నమాట. వీడియోకి లైక్ చేయండి, వీడియోలో ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.